వంగవీటి రంగా జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన కుమార్తె ఆశాకిరణ్. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇక నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటానంటున్న వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్తో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆవిడ ప్రకటన చేసిన పరిస్థితి. ప్రజా పోరాటంలో ప్రజల్లో ఉంటానంటూ ఆవిడ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. రంగా 21వ వర్ధంతి సందర్భంగా ఆవిడ ఈ ప్రకటన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు ఆశ ఉన్నారు. మేడం, ఎలా ఉండబోతుందంటే ఓన్లీ రాధారంగా మిత్ర మండలిలో ఉండబోతున్నారా, లేకపోతే పొలిటికల్ ఎంట్రీ పూర్తిగా ఇవ్వబోతున్నారా? ప్రస్తుతానికి పాలిటిక్స్ గురించి ఇంకా నేను డెసిషన్ తీసుకోలేదండి. రాధారంగ మిత్రమండలిని ముందు తీసుకెళ్ళటానికి బలపరచడానికి అనేది నా ఈ ప్రయత్నం. కాబట్టి పొలిటికల్ ఎజెండా ఏదన్నా ఉన్నా ఏదో ఫ్యూచర్లో ఆలోచించేది ఉందండి. 20 ఏళ్ల క్రితం రాజకీయాల్లో మీరు వచ్చారు, మీ అమ్మగారికి సపోర్ట్ చేస్తూ ఒక ప్రచారం నిర్వహించారు. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలు చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లోకి నిలదొక్కునే అవకాశం ఏమైనా ఉందా? అది రంగా గారి సపోర్టర్స్ బట్టి ఉంటుందండి. ఆయన సపోర్టర్స్, ఆయన అభిమానులు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అంటే దాన్ని నిలదొక్కుకోవటం అనేది ఆయన సపోర్ట్, ఆయన అభిమానుల సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఏ తుఫాన్ వచ్చినా ఎదురీదుకుని వెళ్ళిపోవటమే, అంతే. జనరల్గానే క్యాస్ట్ ఈక్వేషన్స్ నడుస్తున్న కాలంలో కాపు సామాజిక వర్గం సంబంధించి ఒక పార్టీయే పెట్టామని బయట ప్రచారం జరుగుతున్న సమయంలో మీ ఎంట్రీ ఉండబోతుంది. ఇది ఎటువంటి ఈక్వేషన్స్ తీసుకురాబోతుంది? ఇప్పుడు రంగా గారు ఒక కులానికి చెందిన వారు కాదండి. అన్ని కులాలలో ఆయన ఓన్ చేసుకున్నారు. కులమే కాదు, మతాలు కూడా ఓన్ చేసుకున్నారు. ఆయన అందరికీ అలా సహాయం చేశారు. సో ఒక కులానికి రంగా గారికి ఒక కులం అని చెప్పేసేసి మీరు ఇచ్చేయకండి. అది రాష్ట్రం మొత్తం పర్యటించబోతున్నారా? ఎందుకంటే రాధారంగ మిత్రమండలి కొంత గ్యాప్ ఉందని చెప్తున్న నేపథ్యంలో దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ఎటువంటి యాక్టివిటీస్ చేయబోతున్నారు ఆశ? ఇప్పుడు రాధారంగ మిత్రమండలి సభ్యులు ఎక్కడున్నా ఇన్విటేషన్ ఇచ్చినా నేను తప్పకుండా వెళ్తాను. వాళ్ళ ఇష్యూస్ అనేది నేను అడ్రస్ చేస్తాను డెఫినెట్లీ. అది సో స్టేట్ వైడ్ కానివ్వండి, ఈ స్టేటు, పక్క స్టేటు, తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్లో ఎక్కడున్నా, లేకపోతే వేరే కంట్రీస్లో ఇన్విటేషన్ ఇచ్చినా తప్పకుండా వెళ్తాను. వెళ్ళి వాళ్ళ సమస్యలను తీరుస్తాను. ఎప్పటిలోగా పొలిటికల్ ఎంట్రీ మీద ప్రకటన చేయబోతున్నారు? పొలిటికల్ ఎంట్రీ అయినా ఉంటే మీడియా మిత్రులు తప్పకుండా మీ అందరిని ఇన్వైట్ చేసి నేను చెప్తానండి ఏదన్నా ఉన్నా. ఎందుకంటే రాధారంగ మిత్రమండలి పెద్దలు ఉన్నారు, వాళ్ళతో సలహా సూచనలు చేసి వాళ్ళ డెసిషన్ బట్టి ఏదన్నా నేను చెప్తానండి. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా రాజకీయ రంగ ప్రవేశం మీద త్వరలోనే ప్రకటన చేయబోతున్నాను. ప్రస్తుతానికి రాధారంగ మిత్రమండలి ఏవైతే ఉందో ఆ గ్యాప్ నడుస్తుంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతానికి రాధారంగ మిత్రమండలి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత తాను ఏ పొలిటికల్ పార్టీకి వెళ్ళాలి, లేకపోతే ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనేది నిర్ణయిస్తామని చెప్తున్నారు. కానీ ప్రజా ఉద్యమంలోనే ప్రజలతో పాటు తాము ఇక్కడి నుంచి అడుగులు వేస్తాము. ఇప్పటి వరకు వ్యక్తిగత జీవితం ఉన్నా ఇప్పటి నుంచి ప్రజా జీవితంగా తన జీవితం ఉండబోతుందంటూ ఆశ అయితే క్లారిటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.